హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నా స్టైల్ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. సింపుల్ రైస్తో మనం ఇంట్లో చేసుకునే రైస్తో ఎలా ఎగ్ బిర్యానీ చేయాలో చూపిస్తాను. ముందు ఒక కడాయిలో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఎగ్స్ని బాగా ఉడకపెట్టుకొని కొంచెం ఘాట్లు పెట్టుకొని వాటిని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల బిర్యానీ అనేది స్పైసెస్గా మంచిగా పట్టి బాగుంటుందండి. ఇలా వేయించిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో మనం పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని బాగా ఫ్రై చేసుకోవాలంటే అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల బిర్యానీ అనేది బాగుంటుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అవి కూడా తీసి పక్కన పెట్టుకుందామండి వేరే ప్లేట్లోకి. అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకుందామండి. బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందామండి. ఇలా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు మనకు దీంతో అవసరం లేదండి, ఇవి పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో బిర్యానీ స్పైసెస్ మొత్తం వేయించుకుందామండి. ఇలా వేసుకొని బిర్యానీ స్పైసెస్ మొత్తం వేయించుకొని అవి కూడా మంచిగా కలుపుకోవాలండి. అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం 4 పచ్చిమిర్చి తీసి అవి కూడా వేసుకుందామండి. 4 పచ్చిమిర్చి, షాజీరా, బిర్యానీ దినుసులు అవి మొత్తం వేసుకొని కలుపుకోవాలండి. ఇలా షాజీరా కూడా వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకొని అవి దాంట్లో 4 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందామండి. ఇలా వేయించుకున్నాం కదా, దీంట్లో కొంచెం మనం బిర్యానీ స్పైసెస్ మొత్తం పొడి చేసుకోవాలండి. వేయించి పొడి చేసుకున్న మసాలా వేసుకుందాం. ఈ మసాలా దీనికి సీక్రెట్ మసాలా అండి, అసలు చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. మన బాగారా అన్నంలోకి కానీ బిర్యానీలోకి కానీ ఇది వేస్తే బాగుంటుందండి. తర్వాత అల్లం ఇంట్లోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాంట్లోనే కొంచెం పెరుగు వేసుకుందామండి. మనం ఇంట్లో చేసుకున్న పెరుగు అయితే టేస్ట్ బాగుంటుందండి, కమ్మగా ఉండే పెరుగు. అదే పుల్లగా ఉన్న పెరుగు అయితే కొంచెం టేస్ట్ మారుతుందండి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు అండి. దేంట్లోనైనా బిర్యానీ వాటిల్లోకి పెరుగు కమ్మగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అది పుల్లగా ఉందనుకోండి టేస్ట్ అంత మంచిగా ఉండదండి. ఇలా కమ్మటి పెరుగు వేసుకొని అది కూడా మంచిగా కలుపుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చేంతవరకు మంచిగా కలుపుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇలా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇలా కలుపుకున్నాం కదా, ఇది అడుగు అంటుతుందండి. మాటికి అలా కలుపుతూ ఉండాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని దాంట్లోనే కొంచెం స్పైసీని బట్టి కారం వేసుకుందామండి. మీకు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మాకు కొంచెమే స్పైస్ కావాలని కొంచెం కారం వేసుకోండి. అదే మాకు స్పైస్ అంత వద్దు, కొంచెం ఎక్కువనే అంటే కావాలి అనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. అలా మేము కొంచెం స్పైసీగానే తింటాం, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకున్నామండి. తర్వాత ఇది కూడా మొత్తం కలుపుకొని దాంట్లో ఒక చెక్క నిమ్మకాయ పిండుకుందామండి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా నిమ్మకాయ పిండుకొని అది కూడా మొత్తం కలుపుకుందామండి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత దాంట్లోకి ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి కదండి, ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుందామండి. కొంచెం కసూరి మేతి కూడా వేసుకుంటే బాగుంటుందండి. కసూరి మేతి కూడా వేసుకొని దాంట్లో కొంచెం ఉడకబెట్టిన గుడ్లు వేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇవి కూడా మొత్తం గుడ్లు వేసుకొని అది కూడా మొత్తం కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. ఎందుకంటే ఇలా కలపడం వల్ల అడుగు అనేది అంటకుండా ఉంటుందండి, మంచిగా ఉంటుంది తినేటప్పుడు. స్పైసెస్ మొత్తం దానికి ఎగ్స్కి మంచిగా పడతాయండి. ఎప్పుడైనా ఎగ్స్ ఉడికేటప్పుడు దాంట్లో కొంచెం డాట్స్ అనేది మన ఫోర్క్తో ఇలా డాట్స్ పెడితే స్పైస్ అనేది మొత్తం దాంట్లోకి ఏదైనా గ్రేవీ అనేది మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా ఉడుకుతుంది కదా, దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. కొంచెం ధనియాల పొడి వేసుకొని అది కూడా మంచిగా వాటికి పట్టేటట్టు మంచిగా ఉడికించుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉంచుకుందామండి. తర్వాత అదే వేరే కడాయి పెట్టుకొని మరి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనకి నార్మల్ రైస్కి ఎప్పుడైనా కొంచెం ఎసరు ఎక్కువ పెట్టుకోవాలండి.
తర్వాత బిర్యానీ దినుసులు మొత్తం వేసుకొని దాంట్లో కొంచెం లవంగాలు కొంచెం ఎక్కువ, యాలక్కాయ లవంగం కొంచెం ఎక్కువ వేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు, కొంచెం కసూరి మేతి, బగారా దినుసులు మొత్తం వేసుకొని ఇందాక మనం నూరి పెట్టుకున్నాం కదండి మసాలా, అది కూడా కొంచెం వేసుకొని సాల్ట్ వేసుకుందామండి. ఎందుకంటే సాల్ట్ ఎప్పుడైనా బిర్యానీ రైస్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ కొంచెం ఉప్పుగా ఉంటేనే రైస్కి మంచిగా సరిపోతుందండి మనం బిర్యానీ చేసేటప్పుడు. అదే కొంచెం తక్కువైందనుకో తినేటప్పుడు సప్పగా ఉంటుందండి. కాబట్టి వాటర్లో కొంచెం ఉప్పుగా ఉండేటట్లే వేసుకుందామండి. తర్వాత కొంచెం టేస్టీ సాల్ట్ అంటారు కదా, మన బిర్యానీ దినుసులోనే వస్తుందండి. అవి కూడా ప్యాకెట్ కిరాణా షాప్లో, సూపర్ మార్కెట్లో ఎక్కడ దొరుకుతుందండి. అవి కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఒకసారి కలిపెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందామంటే కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకోవడం వల్ల రైస్ అనేది దగ్గర అతక్కుంటా సపరేట్గా మంచిగా ఉంటుందండి. పొడిగా ఉంటుంది ఆయిల్ పోసుకోవడం వల్ల. తర్వాత ఇది ఒకసారి చూసుకొని అవి కూడా కొంచెం ఒకసారి అలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుందామండి. తర్వాత ఇవి ఎగ్స్ ఉడుకుతున్నాయా లేదా అని చూసుకోవాలండి. తర్వాత ఇది కూడా చూసుకొని మనం ఎసరు ఎంత పట్టాం, బియ్యానికి సరిపోతుందా లేదా అని చూసుకొని కొంచెం ఎసరు ఎక్కువే ఉండాలండి నార్మల్ రైస్ కాబట్టి. తర్వాత దాంట్లో మూత పెట్టి మళ్ళీ ఇది ఒకసారి కలుపుకుందామండి. అడుగంటకుండా ఉండాలి. ఎప్పుడైనా మసాలా చేసేటప్పుడు అడుగంటకుండా ఉండాలండి. సారీ అండి. తర్వాత ఈలోపు మా బాబాయ్ ఫిష్ తీసుకొస్తే కడిగి పక్కన పెట్టుకున్నాం. రైస్ ఉడుకుతుంది కదా, దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఎగ్స్ ఉడికాయి కదండి, ఇవి తీసి వేరే కడాయిలోకి మార్చుకుందాము. ఇలా మార్చుకొని మొత్తం గ్రేవీతో సహా వేరే గిన్నెలోకి తీసుకుందామండి. అది దమ్ పెట్టేటప్పుడు బాగా యూస్ అవుతుంది. మనం ఫుడ్ కలర్ కూడా వాడాల్సినంత అవసరం లేదండి. ఈ గ్రేవీలో పైన తీస్తే మంచిగా ఉంటుంది. మధ్యలో వేస్తాం కాబట్టి మనకి గ్రేవీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఫుడ్ కలర్ వాడాల్సిన అవసరం ఉండదు. ఇలా మొత్తం తీసేసి మనం రైస్ వాటర్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం బియ్యం కడిగి పెట్టుకొని ఆ బియ్యంని ఈ ఎసరులోకి వేసుకోవాలండి. ఇలా ఎప్పుడైనా పొంగు వచ్చేటప్పుడే రైస్ వేసుకోవాలండి. ముందు వేసుకున్నామని అన్నం కొంచెం మెత్తపడుతుందండి రైస్ అనేది. ఇలా బాగా అంటే ఫుల్గా ఉంటుంది కదా, అప్పుడే వేసుకోవాలి. ఇలా ఉడుకుతుంది కదండి, ఇలా ఉడుకుతుందా లేదా అనేది మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. మనం మధ్యలో ఇలా కలిపెట్టుకుంటూ మనకి 80% కుక్ అవుతుందా లేదా అని చూసుకోవాలండి. ఇలా 80% కుక్ అయిన తర్వాత అది తీసి మనం ఇందాక బిర్యానీ గ్రేవీ మొత్తం చేసాం కదా, దాంట్లో ముందు అడుగుపాటు మొత్తం కొంచెం ఆయిల్ ఉంచుకొని దాంట్లో ఈ రైస్ వేసుకుందామండి. ఆయిల్ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఇలా మొత్తం రైస్ అనేది మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం ఏ గిన్నె అయితే మనం బిర్యానీకి వాడుతున్నామో ఆ బిర్యానీ చుట్టూ అడ్జస్ట్ చేసుకోవాలండి, లేకపోతే మాడుతుంది. ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ గ్రేవీ, అది కూడా వేసుకుందామండి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇందాక పెట్టుకున్న ఎగ్స్ అవి కూడా వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ నల్లగా మార్చకూడదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే ఉంచుకోవాలండి. తర్వాత మనం ఇది ఇందాక చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ, ఇది మొత్తం ఆ రైస్లోకి పెట్టుకోవాలండి. ఆ రైస్లోకి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచుకుందామండి. 10 నిమిషాల పాటు అట్లా వేసుకుంటూ మనం మళ్ళీ దానిపైన రెండో లేయర్ కూడా రైస్ వేసుకోవాలండి. మళ్ళీ ఆ రెండో లేయర్లో రైస్ వేసుకుని దానిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని అలా ఒక 10 నిమిషాల పాటు దమ్ పెట్టుకోవాలండి. ఎప్పుడైనా దమ్ పెట్టేటప్పుడు ఒక 10 మినిట్స్ ఫుల్గా ఉంచాలండి గ్యాస్. తర్వాత ఒక 5 మినిట్స్ స్లోలో ఉంచితే సరిపోతుందండి. దమ్ము మంచిగా అవుతుంది. ఇది నార్మల్ రైస్ కాబట్టి మనకి ఒక 7 to 8 మినిట్స్ ఫుల్గా ఉంచాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ స్లోలో ఉంచితే సరిపోతుందండి. మంచిగా దమ్ అవుతుంది. 80% ఉడికిన తర్వాతనే వేయాలండి. ముందు వేసామనుకోండి టేస్ట్ అంత మంచిగా ఉండదు, గింజలు అవుతుందండి అన్నం కూడా. ఇలా వేసుకోవడం వల్ల మెత్తగా మంచిగా అంటే తినేటప్పుడు మనకి సరిపడా ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది రైస్ కూడా. తర్వాత దీంట్లోకి
కొత్తిమీర వేసుకొని అలా ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక దమ్ అవుతుంది కదా, మంచిగా దమ్ పెట్టుకోవాలి ఫుల్గా. తర్వాత మళ్ళీ మూత తీసి ఒక 10 నిమిషాలు దమ్ అయిన తర్వాత మనం ఈలోపు నేతిలో జీడిపప్పు అనేది వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎగ్ బిర్యానీలోకి జీడిపప్పు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. వేయించి పెట్టుకున్న జీడిపప్పు మొత్తం దాని మీద వేసుకోవాలండి. అంతేనండి, ఎగ్ బిర్యానీ సింపుల్ రైస్తో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు మళ్ళీ చేస్తామండి. అంతే అండి, ఇంట్లో చేసుకున్న నార్మల్ రైస్తో ఎగ్ బిర్యానీ తయారు చేస్తామండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి.